మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయనా. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించుకునే సమయము మాకిచ్చినందుకు వందనాలు ప్రభువా. మరి ఈ వాక్యము ధ్యానించుకొని చుంటుండగా దాన్ని అర్థము చేసుకునే జ్ఞానము చేత మమ్మలను నింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ మంచి ఉదయకాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ దిన శుభములు మరి ఆశీర్వాదములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక ఎంతో శ్రేష్టమైనటువంటిది. పత్రిక చదువుతుంటున్నప్పుడు అనేకమైన అద్భుతమైన విషయాలు మనకు బయలుపరచబడతాయి. మరి ఆ పత్రికలో నుండి ఒక చిన్న మాటను మరి ఈ ఉదయకాలము ధ్యానము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. మనము స్థిరపడాలి, ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. ఇది మరి పౌలు గారు మనకు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక మనుష్యుడు ఏ విధంగా స్థిరపడగలడు అని మనము ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాల్లో దేవుడు నియమించినటువంటి రాజులు కానీ యాజకులు కానీ ఏ మనుషులైనా సరే దేవుని యొక్క కృపలోనే వారు స్థిరపరచబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఈ స్థిరత్వము, అంతేగాక ఈ గొప్ప విశ్వాసము ఏదైతే దేవుని యందు నేను జీవించాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవుని రాకడలో నేను దేవునితో కూడా ఆయన పరిశుద్ధ రాజ్యంలో నేను ఉంటాను అనేటటువంటి విశ్వాసము. ఈ విశ్వాసముతో ఒక్కరు ఉండడము కాదు, కానీ సంఘమంతా అదే విశ్వాసముతో ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మనము చేసేటటువంటి ప్రతి కార్యము వలన ఒకరి ద్వారా ఒకరము ఆదరణ పొందుకోవాలి అనేటటువంటిదే దేవుడు ఇక్కడ మనకు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఒక మనుష్యుడు ఏ విధంగా స్థిరపడగలడు అని ఆలోచన మనము చేయవలసిన వారముగా ఉన్నాం. దేవుడు రాజులను స్థిరపరిచాడు, వారిని దేవుని కృపలో భద్రపరిచాడు, వారి ప్రార్థనలు విన్నటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉంటారు. నేను ఒకరిద్దరి గురించి మీకు జ్ఞాపకము చేస్తాను. రాజు అయినటువంటి యెహోషాపాతు ఒక దేవుని ఎడల నమ్మకము కలిగినటువంటి రాజుగా ఆయన ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. ఆయనకు మరి కలిగినటువంటి యుద్ధ సమయము ఆయనకు ఆసన్నమైంది. అమ్మోనీయులు, మోయాబీలు, షెయీరు మన్యము వారు వీరందరూ కూడా మరి ఈయన మీద తిరుగుబాటు చేసి యుద్ధమునకు సిద్ధమైనటువంటి సమయంలో యెహోషాపాతుకు ఉన్నటువంటి విశ్వాసమును మనము అక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. యుద్ధము అని అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో మనము ఒక మరణము అంటే ఎవరినైనా ఒక చంపాలి అని అంటే ఒక ఉరి శిక్ష విధిస్తారు కదా. ఒక ఉరి శిక్ష, ఒక తాడు పెట్టి ఉరి శిక్ష, లేకపోతే ఇంకా వేరే దేశాల్లో ఒక తుపాకీతో కాల్చి చంపడం లాంటివి ఉంటాయి. మీకు ఆ విషయాలు చాలా మట్టుకు చాలామందికి తెలవవు.
అసలు యేసుక్రీస్తు కాలము అంతకంటే ముందున్నటువంటి కాలంలో మరణము ఏ విధంగా సంభవింపజేసేది అనేటటువంటిది ఆలోచన చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు చాలా భయంకరమైనటువంటివి. ఒక మనిషిని చంపాలని అనుకుంటే నానా రకాలుగా వాళ్ళు చంపేటటువంటి వారు. ఎంత భయంకరమైన మరణము అని అంటే దాన్ని అసలు మనము ఊహించలేము కూడా. ఊహించలేనంత భయంకరమైనటువంటి ఆ మరణమును వారు కలుగజేసేటటువంటి వారు. అపోస్తలుల యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీకు వీలైతే హతసాక్షులు అనేటటువంటి పుస్తకము దొరుకుతుంది. పుస్తకాలు చదివేటటువంటి అలవాటు మనము ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకొరకనగా ఏదైనా కూడా దాని ద్వారానే ఒక చరిత్రను మనము తెలుసుకోవాలి, వారి వ్యక్తిగత జీవితాలను మనము పరిశీలించాలి అని అంటే మనకు చరిత్రనే ఆధారం. చరిత్ర లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆ భయంకరమైనటువంటి మరణములు కలుగజేసేటటువంటి పరిస్థితులలో యెహోషాపాతు సమస్త జనములను ఆయన పిలిచి దేవునికి ప్రార్థన చేయమని ఆయన అక్కడ చెబుతూ ఉంటున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ప్రభువా నేను ఏం చేయాలి? అంతేగాక తను పిలిచినటువంటి తన జనమునకు చెబుతూ ఉంటున్నాడు, మీరు మనుష్యుల వైపు చూడవద్దు, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు నమ్ముకొనుడి అని తన ప్రజలకు ఆయన ధైర్యము చెప్పేటటువంటి వాడుగా మరి అక్కడ ఉంటున్నట్లుగా చూస్తాము. చూడండి, ఆ మాట మీరు చదవండి, చాలా గొప్పగా మనకు కనబడుతూ ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అగుదురని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని నమ్ముకొండయ్యా, ఆయన పంపించినటువంటి ప్రవక్తల యొక్క మాటను మీరు నమ్ముకొనుడి. ఎందుకొరకు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు స్థిరపరచబడతాడు. ఇది దేవుని లేఖనము ప్రియులారా. అంతేగాక ఆయన యుద్ధమునకు సిద్ధపడినటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంకా అద్భుతంగా మనకు కనబడుతుంది. చదవండి అమ్మ 21వ వచనము. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. దేవుని యందు యెహోషాపాతుకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము ఎంత గొప్పది అని అంటే, కీర్తనలు పాడుతూ పోతే నా దేవుడు నాకు జయమిస్తాడు. కొంతమందిని ఆయన ఏర్పరిచాడు, వారికి పరిశుద్ధ అలంకారములు ధరింపజేశాడు. యుద్ధానికి పోయేటటువంటి వాడు ఎట్లా పోవాలి? యుద్ధ సన్నద్ధుడైపోవాలి, కత్తి డాలు పట్టుకొని పోవాలి. కానీ యెహోషాపాతుకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. యుద్ధము కానీ ఏదైనా కానీ నన్ను రక్షించేటటువంటి దేవుడు అనేటటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఆయన పరిశుద్ధాలంకరములు కొంతమందికి ధరింపజేసి సైన్యము ముందర నడుచుటకు వారిని సిద్ధపరిచి యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆ యుద్ధములో అమ్మోనీయులు, మోయాబీయులు, శేయిరు మన్యము వారు సమస్తమును చంపబడినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనము మనకు జ్ఞాపకము చేస్తుంది. యెహోషాపాతు దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము వలన ఆయన రాజ్యము స్థిరపరచబడినట్లుగా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అంతేకాక యెహోషువ యొక్క జీవిత విధానములో కూడా అక్కడ చక్కని మాట ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ మొదటి దినము నుండి దినము దానికి ముందుగానే దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఇక్కడ ఒక నరుని మనవి
వినిన ఆ దినము వంటి దానికి ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ ఆ తర్వాతనే కానీ ఉండలేదు. ఎందుకో తెలుసా? దేవుని ఎడల మొరపెట్టి విశ్వాసము కలిగినటువంటి యెహోషువ ఆయన ప్రార్థించగా దేవుడు సూర్యచంద్ర అక్కడే ఆ యుద్ధము జరిగేంత వరకు కూడా ఒక దినము ఆయన ఆపివేసినట్లుగా అందుకే కనబడుతుంది. అంత గొప్ప విశ్వాసము యెహోషువ పాతుకున్నటువంటి విశ్వాసము చేత ఆయన స్థిరపరచబడ్డాడు. యెహోషువకు దేవుని యందు కలిగిన విశ్వాసము చేత దేవుడు ఏదైతే తన ప్రజలకు వాగ్దానము చేశాడో ఆ గొప్ప స్వాస్థ్యమును పంచిపెట్టుటకు ఎట్లా పంచిపెట్టాడయ్యా? కొలిచి పంచిపెట్టాడట. మీరు లేఖనము చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక స్వాస్థ్యము అని అంటే ఏదో 200, 300, 500 ఒక ఎకరము పంచిపెట్టడము కాదు. ఒక దేశమును దేవుడిచ్చినటువంటి ఒక దేశమును కొలిచి తన ప్రజలకు యెహోషువ పంచిపెట్టాడు. ఎందుకొరకనగా దేవుని యందు ఆయనకున్నటువంటి విశ్వాసము చేత ఆ విశ్వాసములో బలపడినటువంటి యెహోషువ ఆయన దేవుని యందు స్థిరపరచబడినటువంటి వాడుగా మనకు కనబడతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు స్థిరపరచబడాలి. మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ మనము పొందుకోవాలి. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో ఈనాటి సంఘాల్లో ఒక కుటుంబము చేత ఇంకొక కుటుంబము ఆదరించబడుతూ ఉంటుందా? ఆ ఆదరణ మనము పొందుకుంటున్నాము ప్రిల్లరా? నిజంగా ఈనాటి కుటుంబాల్లో ఒకరి కుటుంబంలో ఒకరి ఆదరణ అనేటటువంటిది పక్కన పెడితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఆదరణ కరువైనటువంటి సందర్భాలు మనకు అనేకములు కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనగా, ప్రతి కుటుంబంలో దేనిని బట్టి ఒక దానిని బట్టి మనస్పర్ధలు, మనసాయాసములు, ప్రతి సందర్భములో కూడా మనశ్శాంతి లేనటువంటి జీవితాలను మనము గడుపుతూ ఉంటున్నాము. ఎందుకొరకు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేని కొరకు నేను అసలు దీని కొరకు నేను ఎందుకు గొడవ పడుతూ ఉంటున్నాను? నా భార్యతో ఎందుకు గొడవ పడుతున్నాను? నా భర్తతో ఎందుకు గొడవ పడుతున్నాను? అసలు నా పిల్లలు నా మాట ఎందుకు వినడం లేదు? ఎందుకు ఈ విధమైనటువంటి స్థితి నాకు కలుగుతూ ఉంటుంది? నేను విశ్వాసమునందు దేవుని యందు నేను స్థిరపరచబడిన వానిగా ఒకవేళ లేనా? అనేకమైనటువంటి ఆలోచనలతో మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేర్చాలి ప్రియులారా. ఎందుకు ఈ క్రైస్తవ కుటుంబాలు ఆదరణ పొందలేకపోతూ ఉంటున్నాయి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి మన ఆదరణ వారికి దొరకడం లేదు. ఇక మన నుండి ఇంకొక కుటుంబానికి, ఇంకొక బయట ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా మనము ఆదరణ చేయగలము? దేవుడిచ్చినటువంటి జీవిత కాలము చాలా తక్కువ కదా, చాలా తక్కువ. కళ్ళు మూసి తెరిసే లోపల జీవితము గడిచిపోతుంది ప్రియులారా. కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతుంది. 2024 కొరకు ఎదురు చూసాము కదా, 24 వస్తుంది, క్రిస్మస్ క్యారల్స్ అయిపోవాలి, నూతన సంవత్సరం రావాలి అని అనుకున్నాము. అసలు జనవరి కూడా అయిపోయింది. మన జీవితంలో నుండి 2024 సంవత్సరంలో ఒక 30 రోజుల జీవితము మన జీవితాల్లో నుండి తొలగిపోయింది ప్రియులారా. ఇక మనము దేని కొరకు మన కుటుంబాల్లో సంతోషము సమాధానము లేకుండా మనము జీవిస్తూ ఉంటున్నాము. అది ధనము కావచ్చు, లేకపోతే వస్త్రము కావచ్చు, ఆహారము కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, దేని గురించో ఒకదాని గురించి అయితే ఖచ్చితంగా మనస్పర్ధలు ఉంటాయి. నేననేది ఏమిటి అనగా, ఈ మనస్పర్ధలను పక్కన పెడదాం. ఒకరిని ఒకరము అర్థము చేసుకొని దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారముగా, దేవుని రాజ్య వారసులముగా దేవుడు మనల్ని నిర్ణయించి ఉంటుండగా, లోక సంబంధమైనటువంటి ఈ విషయాల్లో మనము ఆలోచన చేస్తూ ఈ దేవుడిచ్చినటువంటి సంతోషముగా గడపవలసినటువంటి ఈ దినాలను మనము సంతోషముగా గడపక, ఒకవేళ ఇదే దుఃఖముతో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే మనకు కలిగే లాభం ఏంటిది? అసలు దేవుడు మనల్ని పంపిన ఈ లోకములో నివసించడానికి దేవుడు పంపినటువంటి ఈ కార్యము ఏ విధంగా సఫలపరచబడుతూ ఉంటుంది?
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏమిటి అనగా, ఆ సమస్యలు అనేకములు ఉంటాయి, కానీ దానికి ఒక మార్గము ఖచ్చితంగా దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు విశ్వాసమునందు నీవు స్థిరపరచబడి ఉండినట్లయితే ఖచ్చితంగా దానికి ఒక మార్గము దేవుడు తెలియజేస్తాడు. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకోసమే యెహోషువ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేయువాడు దేవుడే. దావీదు కూడా ఆయన బాలుడుగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడతాడు, అనేకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల యొక్క యుద్ధమును భయపడి పారిపోతున్నటువంటి సందర్భంలో ఒక సాధారణమైనటువంటి స్థితి కలిగినటువంటి దావీదు ఆయన ముందుకొచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, విశ్వాసము చేత మాట్లాడుతున్నటువంటి మాట. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. కాబట్టి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, యుద్ధము దేవునిదే కదా. దేవుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను కాపాడి రక్షించినటువంటి దేవుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చిన్న సమస్యను ఆ పరిష్కార మార్గము మనకు తెలియచేయలేడా ప్రియులారా? దాని విషయమై ఎందుకు మనము మనస్పర్ధలు తెచ్చుకుంటున్నాము? ఎందుకు శాంతి సమాధానము లేకుండా ఒక దినాన్ని మన జీవితములలో నుండి మనము త్రోసివేసుకుంటున్నాము? మరి ప్రత్యేకంగా ఈనాటి యవ్వన జంటలు, వివాహమునందు స్థిరపరచబడినటువంటి యవ్వనస్తులు, వారి జీవితాల్లో శాంతి సమాధానము లేదు ప్రియులారా. ఎంతో వేదనకరం, ఎంతో దుఃఖము. ఎందుకు ఈ పెళ్లి చేశాము అని బాధపడేటటువంటి తల్లిదండ్రులు కదా. రిబ్కా ఇస్సాకు తన కుమారుని విషయములో వారు వేదన పడిరి అనేటటువంటి విషయము అక్కడ కనబడుతుంది. అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు ఇది మన జీవితాల్లో ఉండాలి అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ సమస్యను నేను అధిగమించలేనా? నేను నా భర్తకు లోబడలేనా? లేకపోతే నా భార్యను నేను ప్రేమించలేనా? నా పిల్లలు నా మాట వినకుండా ఉన్నారు, వారు మాట వినడానికి నేను ఏమి చేయాలి అనేటటువంటి ఆలోచనలు వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ దేవునికి విరోధముగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నాము. జనవరి నెల ఏ విధంగా గడిచిపోయిందో మన జీవితములలో నుండి మనము అశాంతితో ఉన్నటువంటి ప్రతి దినము కూడా గడిచిపోతూనే ఉంటుంది. మనము మరణానికి దగ్గర అవుతూనే ఉంటాము. ఈ మరణానికి దగ్గర అవుతున్నాము అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మన జీవితములలో మనకు కావలసిన దాని కొరకు మనము ప్రయత్నము చేస్తూనే ఉంటాము ప్రియులారా. కానీ మనము క్రైస్తవులము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఎందుకొరకనగా మన విశ్వాసము చేత ఇంకొకరు ఆదరణ పొందాలి, కానీ మన కుటుంబంలో మనతో సహవాసము కలిగిన వారే ఆదరణను మనము కలుగచేయలేకపోతే మన విశ్వాసమును బట్టి మన పొరుగు వారికి ఏ విధంగా మనము ఆదరణ కలుగచేయగలం? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము ప్రియులారా. యోబు భక్తుడు చక్కని మాటలు రాస్తాడు, చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చాలాసార్లు నేను చెప్తాను కదా, స్తుతి ఆదరణ జరిగేటప్పుడు చేతులెత్తి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. కానీ మనకు చాలా సిగ్గు కదా.
ఎందుకో మరి సిగ్గుపడతారు, నాకైతే తెలియదు. కారణాలు, ఎవరి కారణాలు వ్యక్తిగత కారణాలు వారికి ఉండవచ్చును, దాన్ని నేనేమీ తప్పుపట్టడం లేదు. కానీ దేవుని లేఖనంలో చాలాసార్లు అంటుంది ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయుడి అని. దేవుడు అంటున్నాడు, నీ మనస్సును నీవు తిన్నగా నిలపాలి, నీ చేతులు ఆయన వైపు నీవు చాపాలి. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, పాపము చేతిలో ఉండగా అంటే ఒక తప్పు చేసినప్పుడు ఏదైతే తప్పు జరిగిందో అక్కడ మనము దాచిపెట్టడానికి మనము ప్రయత్నము చేస్తాము. అందుకోసమే దేవుడు అంటున్నాడు, దేవుని వైపు చేతులు ఎత్తాలి అని అంటే నిర్దోషమైనటువంటి చేతులు మనము కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని వైపు చేతులు ఎత్తాము అని అంటే నా చేతులు నిర్దోషమైనవి అని దేవునికి చూపెట్టడం. అందుకోసమే అక్కడ చెప్తున్నాడు, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. పాపము విడిచిపెట్టాలి, దుర్మార్గత విడిచిపెట్టాలి. ఇంతవరకు నేను చెప్పినటువంటిది అదే ప్రియులారా. కుటుంబంలో భర్త ఒక మాట మాట్లాడితే భార్యకు వెంటనే మహాకోపం వచ్చేస్తుంది. వెనక ముందు చూడదు, పెద్ద చిన్న మర్యాద ఏమీ ఉండదు. ఒక నోటి దురుసు మాట అనేస్తారు, దానిని బట్టి హృదయము గాయపరచబడవచ్చు. అదేవిధంగా భార్యను ఒక మాట అంటే తన హృదయము కూడా గాయపరచబడి ఉండవచ్చు. దానిని బట్టి 2 రోజులు మాట్లాడుకోకుండా ఉండవచ్చును. ఆ కుటుంబము తన జీవితములలో, ప్రార్థన విశ్వాస జీవితములో ఆ 2 రోజులు కోల్పోయి దేవునికి విరోధముగా దుష్టత్వము కలిగిన సందర్భాన్ని మనమే సృష్టించుకుంటాం. ఎవ్వరూ సృష్టించరు. ఒకరి కోపం వచ్చి ఒక మాట అంటే ఒక్క నిమిషము తగ్గించుకుంటే ఆ సమస్య తీరిపోతుంది. కానీ ఆ సమస్యను తీర్చుకోవడానికి మనము మౌనము పాటించక, నీకు నోరుంటే నాకు లేదా అని మనము ఆ దుష్టత్వాన్ని ఏదైతే హృదయములో ఉందో దాన్ని బయలుపరుస్తామో దానిని బట్టి మనము పాపములో ఉంటాము. మన చేతులను దేవుని వైపు ఎత్తడానికి మన మనస్సు అంగీకరించదు ప్రియులారా. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడతావు. ఎప్పుడు స్థిరపడతావు? ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసే నిశ్చయత, విశ్వాసము మన జీవితములలో ఉన్నప్పుడు మనము స్థిరపడేటటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాము ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అని అంటాడు. ప్రవర్తన స్థిరపడి ఉండాలట. చదువమ్మా 119వ కీర్తన 5వ చరణం. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఏ ప్రవర్తన స్థిరపడాలి ప్రియులారా? ఏ ప్రవర్తన స్థిరపడాలి? క్రైస్తవ ప్రవర్తన స్థిరపడాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి ప్రవర్తన స్థిరపడాలి. దేవుడు అంటున్నాడు, నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నాడు. నీ మందిరానికి పోయినప్పుడు నీ వస్త్రాన్ని చూసుకోమని దేవుడు అనడం లేదు. ఆహారం తినిపోతున్నావా, వండుకొని పోతున్నావా, వచ్చినాక వండుకుంటావా అని దేవుడు అడగడం లేదు ప్రియులారా. నీకు వచ్చినాక అసలు భోజనం ఉన్నదా లేదా అని దేవుడు అడగడం లేదు. నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను నీవు దూషించి, నీ తల్లిదండ్రులను ప్రేమించక, అత్తమామలను నీవు క్షమించక, నీ ప్రవర్తనను, నీ హృదయములో నీ కఠినత్వాన్ని, దుష్టత్వాన్ని, నీ పాపము నీ చేతిలో పెట్టుకొని నీవు దేవుని మందిరములో నిలువబడము మూలాన కలిగేటటువంటి లాభము ఏమిటి? ఉందా? ఏమైనా ఏమి ఉండదు ప్రియులారా. ఆదివారం మందిరముకు పోయాను అనేటటువంటిది ఒకటి మిగిలిపోతుంటుందేమో కానీ దాని వలన వచ్చేటటువంటి లాభము ఏమీ లేదు. కానీ దాని వలన పాపమునే అధికముగా మన జీవితములలో మనం నింపుకుంటాం కదా.
పరిశుద్ధ బలులను సమీపించేటప్పుడు కూడా మనం చెప్తాము కదా, ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు దేవుని బలులను సమీపించినప్పుడు జాగ్రత్త, పాపముతో ఉంటున్నావేమో, మంచి హృదయంతో నీవు తీసుకోలేకపోతుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు? ఇంతవరకే కొందరు రోగులై ఉన్నారయ్యా. ఎందుకు రోగులై ఉన్నారు? అది ఉచితముగా పుచ్చుకోనందుకు, మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో, నీతియుక్తమైనటువంటి ప్రవర్తనతో దాని యొద్దకు దరి చేరనందుకు వారు రోగులై ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే చనిపోయారు. ఎందుకు చనిపోయారయ్యా? హృదయములో పాపము, చేతిలో పాపము ఉండుట చూచి దానిని తొలగించుకొనకుండా, మన ప్రవర్తనను మార్చుకొనకుండా మనము ముందుకు కొనసాగడము మూలాన మన వలన ఎదుటివాడు ఏ విధంగా ఆదరణ పొందగలడు మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంతో మేలు అని అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్థిరపడాలి, విశ్వాసమునందు స్థిరపడాలి. ఆ విశ్వాసమునందు స్థిరపడి జీవించుట కొరకు మనము మన జీవితములలో ఎడతెగనటువంటి ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. ఏ ప్రార్థన కావాలి? ఎడతెగక ప్రార్థించేటటువంటి స్థితి మనకు కావాలి. ప్రియులారా, ఒకరికొకరము ఆదరణ పొందుకునేటటువంటి స్థితి, ఆ విశ్వాసము మనలో నిలిచి ఉండాలి. నేను ఇంతకుముందే ప్రకటించాను కదా, నిన్నటి దినమున అది చురాచంద్పూర్ అనేటటువంటి డిస్టిక్లో ఒక ఆలయాన్ని నిన్న సాయంత్రము మరలా సంపూర్ణంగా కూల్చేసి తగలబెట్టేశారు. వారు ఆ వీడియో నాకు పెడుతూ వారు అడిగింది ఏందో తెలుసా? మా ఆదరణ కొరకు ప్రార్థన చేయండి అని. ఎవరు ప్రార్థించాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు ప్రార్థించాలి? మనమందరము ప్రార్థించాలి. మనమందరము ప్రార్థించాలి. అసలు మన జీవితములలో శాంతి సమాధానము లేకుండా ఇంకొకరి ఆదరణ కొరకు మనము ప్రార్థించే వారముగా సిద్ధపడి ఉన్నామా? మనము ప్రార్థించాలి, నిజమే, అందరము ప్రార్థించాలి. కానీ మన కుటుంబంలో మన వారికే మనము ఆదరణ కలగలించలేనటువంటి పరిస్థితులలో మనముంటూ పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఆదరణ కొరకు ఏ విధంగా మనము ప్రార్థించగలం? ఒకవేళ మనము ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధికి, సముఖముకు చేర్చబడుతూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాము ప్రియులారా. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, మీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపడి వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవాడునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ యూస్తు అనేటటువంటి ఒకని గురించి చెబుతూ, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై వీరున్నారు. దేవుని కొరకు సువార్త పనిలో, దేవుని సువార్త వ్యాప్తిలో వీరు నా జత పని వారై ఉన్నారు. వీరిలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అనేటటువంటి వ్యక్తి మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? మీరు సంపూర్ణులు కావాలి, దేవుని చిత్తమును గురించి సంపూర్ణత, నిశ్చయత, విశ్వాసము గలవారై నిలకడగా ఉండాలని ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉంటున్నాడు. పోరాటం అంటే ఏంటిదమ్మా? ప్రార్థన వేరు, ప్రార్థన పోరాటము వేరు. ప్రార్థించడము అని అంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంటనో ప్రార్థించడము. ప్రార్థన పోరాటము అంటే ఏంటిది? దాన్ని సాధించుకునే వరకు ప్రార్థించడం. ఇక్కడ ఇతరుల ఆదరణ కొరకు ఈ ఎపఫ్రా పోరాటం చేస్తూ ఉంటున్నాడు. నా ప్రజలకి ఏమీ కావద్దు ప్రభువా, వారు సువార్త ప్రకటనలో ఉన్నారు,
వారు సంపూర్ణులు కావాలి. ప్రతి విషయములో దేవుని చిత్తములో వారు నిశ్చయతగా నిలకడగా ఉండాలని దేవునితో ఆయన పోరాటం చేస్తూ ఉంటున్నాడు ప్రార్థనలో. ఈ ప్రార్థన పోరాటము ఈనాటి సంఘాలలో కరువైపోయింది ప్రియులారా. ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటే ఏదో చాలా సులభంగా కనబడుతుంది, కానీ ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట, మీ కొరకు ప్రార్థనలో పోరాటము చేయుచున్నాడు ఎపఫ్రా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము నిశ్చయత విశ్వాసమునందు స్థిరపడినామా లేదా అని ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. చూడండి, రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 15వ అధ్యాయము 32వ వచనములో ఆయన కూడా ప్రార్థన అవసరతను అక్కడ కోరుచున్నట్లుగా కనబడుతుంది. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేని కొరకు అడుగుతున్నాడయ్యా? మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాటము చేయమని అంటున్నాడు. ఏం పోరాటము? ప్రార్థనలో పోరాటం కదా. మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థనా పోరాటము గురించి ఈ విధముగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ ప్రార్థనా పోరాటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరము కొరకు మనము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము, కానీ ప్రార్థనా పోరాటం ఎప్పుడైనా ఉందా? ఎదుటి వారికి ఆదరణ కలుగజేసే ఆ నిశ్చయత, ఆ విశ్వాస ప్రార్థన మన కుటుంబంలో ఉందా అని మొదటగా మనల్ని మనము విమర్శించుకోవాలి. నేను స్థిరపడి ఉన్నానా? నా కుటుంబము వలన ఇతరులు ఆదరించబడుతూ ఉంటున్నారా? నిలిచినటువంటి స్థలములో అనేకులు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారా? కదా, యోసేపు ఐగుప్తుకు పంపించినప్పుడు అమ్మివేయబడ్డ తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? యోసేపును బట్టి దేవుడు ఐగుప్తును ఆశీర్వదించాడట. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ రక్త సంబంధులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడా? అటువంటి నిశ్చయత, అటువంటి ఆదరణ ఇతరులకు మనము కలుగజేసేటటువంటి ఆ ప్రార్థన పోరాటములో మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే మాట కొలొస్సై సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతుంది. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. నేను వారందరి కొరకు పోరాడుచున్నాను. దేని కొరకు పోరాడుచున్నాడయ్యా? వారు ఆదరణ పొందాలి, క్రీస్తులో వారు ఆదరింపబడాలి. ఆ పోరాటము ఏ విధంగా ఉంది? రాజులైతే తన రాజ్యము కొరకు పోరాడుచూ ఉంటున్నాడు. ఇక్కడ పౌలు తన పోరాటము ఇతరుల ఆదరణ కొరకు పోరాడుచూ ఉంటున్నాడు. పోరాడేటటువంటి వాడు ఎవడై ఉండాలి? యుద్ధానికి పోయేవాడు ఎవడై ఉండాలి? యోధుడై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి. వాడే యుద్ధమునకు సిద్ధముగా ఉంటాడు. దావీదు యుద్ధమునకు పోవాలి అని అనుకున్నప్పుడు ఆ యుద్ధ వస్త్రములన్నీ ధరిస్తే నాకు అలవాటు లేదయ్యా, ఇవి పక్కన పెట్టేయి అన్నాడు. ఆయనకు యుద్ధ వస్త్రములు అవసరం లేదు, కానీ ఆయన దేవుని యందు స్థిరపరచబడి విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి నేను యుద్ధము చేసేవాడను కాదు, నా పక్షమున యుద్ధము చేయువాడు దేవుడే అని ఒక నిశ్చయతతో యుద్ధం చేసి గెలిచాడు. ఇక్కడ పోరాటము చేయువాడు యోధుడై ఉండాలి, ఆ యోధుడు ప్రార్థనా పరుడై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు.
అందుకోసమే అంటున్నాడు, క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారి కొరకు నేను పోరాటము చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఫిలెమోను గురించి పౌలు గారు రాస్తారు కదా, సహోదరుడా, పరిశుద్ధుల హృదయమును నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ కలిగెను అని ఆ ఫిలెమోనుకు రాసినటువంటి ఒకే ఒక అధ్యాయము, అందులో ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. నీ ప్రేమను బట్టి నాకు ఆదరణ కలిగింది అని పౌలు ఆ చక్కని సాక్ష్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు ఆదరించబడుతూ ఉంటున్నారా? వారు ఆదరణ పొందుతున్నారా? అయ్యో, నిన్ను బట్టి వారు ధైర్యముగా ఉంటున్నారా? లేకపోతే నిత్యము కుటుంబములో పోరాటము, కక్షలు, కార్పణ్యములు, దుష్టత్వము ఇవే పెట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నామా? ఈ దుష్టత్వములో ఉండగానే దేవుడు మనల్ని వెలిస్తే మనం ఎక్కడికి పోతాము ప్రియులారా? ఇంతకాలము మనం చేసినటువంటి దేవుని సన్నిధిలో నిలువబడినటువంటి దినములు, బైబిల్ చదివిన దినములు, ప్రార్థన చేసిన దినములు, వాక్యము విన్నటువంటి దినములు అన్నీ నష్టపోతాయి. మనము దాని వలన కలిగేటటువంటి లాభము ఏమిటి ప్రియులారా? ఎపఫ్రా మీ ఆదరణ కొరకు ప్రార్థనలో ఆయన పోరాడుచుంటున్నాడు. పౌలు గారు ఇక్కడ అంటున్నారు, మీరు ఆదరణ పొందవలనని ఆ సంఘమంతటి కొరకు నేను మహాపోరాటములో ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబు ఆ దేవదూతను పట్టుకొని రాత్రంతా పోరాడి ఆ పేరును మార్చుకున్నాడు. ఆ పేరును బట్టి ఇంతవరకు మనము క్రైస్తవులముగా పిలువబడుచు ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనమే జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని యొక్క ఆదరణ, ఆయన కృప, ఆయన కనికరము మనకు నిత్యము తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుండగా ఆ ఆదరణను పొందుకొని మనము లోకములో జీవిస్తున్నాము. కానీ దేవుడిచ్చినటువంటి ఆదరణ ఇంకొకరికి పంచుదాము అనేటటువంటిది మన జీవితములలో నుండి మనము ఆలోచన చేసుకోలేక ఒకవేళ ముందుకు పోతూ ఉంటున్నామేమో. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడు? 94వ కీర్తన 18-19 చరణాలు. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఏం కలుగజేస్తూ ఉంటుందమ్మా? అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఎప్పుడు కలుగజేస్తుంది చెప్పండి? అంతరంగంలో మహాబాధ ఉంది, దుఃఖం ఉంది, ఏడుపు ఉంది, ఇంట్లో కొట్లాటలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి. ఇవన్నిటి నుండి ఆదరణ కలగాలి అని అంటే కలుగుతుందా? ఎప్పుడు కలుగుతుంది? నీవు ప్రార్థనా యోధుడవై ఉండాలి. ప్రార్థనలో నీవు పోరాడుతూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. లోకములో నా కాలు జారనని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరుస్తుంది. అనేక మార్లు రోడ్ల మీద మనము ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఇటువంటి కృపలో మనము భద్రపరచబడిన వారమే ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆదరణ, దేవుని యందు నమ్మకము కలిగినటువంటి మనల్ని బట్టి ఇతరులు ఆదరించబడుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యోబు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, 15వ అధ్యాయము 11వ వచనము. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉందా? ఇట్లో నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉందా? చాలమ్మా. దేవుడు నీకు సెలవిచ్చిన ఆదరణ నీకు ఎట్లుంది? లైట్. అసలు అది ఆదరణ అనేటటువంటి విషయమే మనం మర్చిపోతాం. దేవుని కృప అనే విషయమే మనం మర్చిపోతాం. అంతా నిర్లక్ష్యంగా ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము నీకు తేలికగా ఉందా? గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ, ఓ గలతీయులారా, వివేకులైనటువంటి గలతీయులారా, ఏమంటున్నాడు? మొదట మీరు ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ప్రవర్తించుతున్నారు ఎందుకయ్యా అని అంటాడు.
ఎందుకు అనగా దేవుడిచ్చినటువంటి ఆదరణ వారికి చాలా తేలికైపోయింది. ఎట్లా తేలికైతుందో తెలుసా? దేవుడు చక్కని ఉద్యోగము, చక్కని భార్య, చక్కని భర్త, కుటుంబము సమస్తము దయచేసిన తర్వాత ఇక దేవుని ఆదరణ ఎందుకు? దేవుని ఆదరణ ఎందుకు? ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? దేవుని ఆదరణ గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభు ప్రార్థన మనము చెప్తాము కదా, ఏమని చెప్తాము? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి కదా. ఇంట్లో ఎన్ని రోజులకు ఉంటుంది రాశను? ఎన్ని రోజులకు ఉంటుంది? సాధారణంగా అడుగుతున్నాను నేను. ఇంట్లో ఒక 4 రోజులకు రాశన వేసుకుంటాం కదా, మళ్ళీ అనుదిన ఆహారం గురించి అడుగుడు ఎందుకు? అనుదిన ఆహారము మాకు దయచేయము అనేటటువంటి మాట అసలు దానిలో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని మనము అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆహారము, అనుదిన ఆహారము, ఉదయకాల ఆహారము నీకు దయచేసిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అది దేవుని ఆశీర్వాదము. ఆ దేవుని ఆశీర్వాదమును నీవు ఇతరులకు పంచిపెట్టేవాడవుగా నీవు ఉండాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి. అనుదిన ఆహారము దయచేయమని 6 నెలలకు సరిపడా బియ్యము కొనుకొని ఇంట్లో పెట్టుకొని, ప్రభువా అనుదిన ఆహారము దయచేయము అని అంటే ఇంట్లో సమృద్ధిగా ఉంది, వండుకొని తింటూనే ఉంటాము. అసలు తిననటువంటి వారి గురించి మన ఆదరణ ఏమై ఉన్నది? వారిని గురించి మనం ఆలోచన చేయాలి కదా. ఆ మిగిలిందంతా దేవుని ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదమును ఏం చేయాలి? దేవుడు సమృద్ధిగా మనకు ఆశీర్వాదమును ఇచ్చాడు. ఈ ఆశీర్వాదములో కొంత పక్కవానికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే అంటాడు, దేవుడిచ్చిన ఆదరణ మీకు ఇంత ఆలకనగా ఉందా? ఇంత తేలికగా ఉందా? మీరు ఇంత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు పరిపూర్ణులగుదురా? గలతీ సంఘానికి వ్రాస్తూ ఆయన 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఓ గలతీయులారా, అవివేకులైన గలతీయులారా అని ఆ గలతీ సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన మనము చేసుకుందాము. మనము ప్రార్థనలో పోరాడుతున్నాము, విశ్వాసములో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాము. మన కుటుంబంలో మనకు శాంతి లేక మన నుండి ఇతరులకు ఆదరణ కలగాలి అని అంటే అది అసాధ్యము. ముందుగా మనలో ఉన్నటువంటి దోషమును ప్రభువా నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా దుష్టత్వమును నీ ఎదుట నీవు కనబడుచుండగా దాన్ని వదిలిపెడుచున్నాను అని ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థించి ఇతరులకు ఆదరణ కలిగేటటువంటి జీవితాలను మనము పొందుకోవాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి పట్ల ఒకరికి గౌరవము లేకపోతే ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉండదు. అందుకని వివాహము చేసేటప్పుడు ఒక వాగ్దానము చేపిస్తారు కదా. ఏమని చేపిస్తారయ్యా? నేను నా భర్తకు లోబడి ఉంటాను అని స్త్రీ చేత ప్రమాణము చేయిస్తారు. పెళ్ళి అవుతుంది కదా, చాలా సంతోషము, ఏదైతే అదైందిలే అని అక్కడ ప్రమాణము చేస్తారు. ఆ తర్వాత భర్తకు చెబుతారు, అయ్యా నా జీవిత కాలం అంతా నేను నా భార్యను ప్రేమిస్తాను అని అంటారు. భార్య ఇంటికి వచ్చిన తర్వాత సమస్తమును విడిచిపెట్టి వచ్చింది, ఒక్కతే ఉంది కదా అని ఈపు వలగొడతారు. ఆ తర్వాత ప్రాబ్లంలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత స్త్రీ నోరు లేస్తుంది, ఆ తర్వాత పురుషుడు చెయ్యి లేస్తుంది. ఆ ఇంట్లో శాంతి సమాధానము ఉండదు. దేవుడు అంటున్నాడు, ఓ గలతీయులైన అవివేకులైనటువంటి వారలారా జాగ్రత్త అని అంటున్నాడు. ఒక్కసారి ఇవన్నీ విడిచిపెట్టి ఒక్కసారి దేవుని లేఖనము, దేవుని సన్నిధిలో నేను ప్రమాణము చేసినటువంటి, దేవుని ఎదుట ప్రమాణము చేసిన మాటలను జ్ఞాపకము చేసుకొని నేను ముందుకు పోతాను అని అనుకుంటున్నావా? దేవుడు నీ కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి ఆదరణ పంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం ముగించుకుందాం. 5వ అధ్యాయము 10వ వచనము. తనని
నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు పిలిచినటువంటి క్రీస్తు, ఆ దేవుడు నిత్య మహిమలో దేవుని రాజ్యములో ఉండాలని మనల్ని పిలిచాడు. ఈ లోకంలో శ్రమ పడుతున్నామా? అయినా పర్వాలేదు ప్రియులారా, క్రీస్తునందు మనము సంపూర్ణలము, క్రీస్తునందు స్థిరపరచబడిన వారు, క్రీస్తునందు ఆదరణ పంచగలిగినటువంటి వారం, క్రీస్తునందు పోరాట యోధుల పోరాట యోధులముగా మనము ఉన్నటువంటి వారము. కాబట్టి మనము భయపడబడేటువంటి అవసరత లేదు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఇతరులకు పంచేటటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు ద్వారా మాకు ఆదరణ విస్తరించుచున్నది. ఆ ఆదరణ మేము ఇతరులకు పంచిపెడుతూ ఉంటున్నాము. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణను బట్టి మన కుటుంబములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుండి ముందుగా మనము విడిపించబడాలి. ప్రియులారా, ముందుగా మనము విడిపించబడాలి. మనము విడిపించబడలేదా మనము క్రైస్తవులముగా లోకానికి కనబడే క్రైస్తవులముగా ఉంటాం, కానీ క్రీస్తుకు కనబడే క్రైస్తవులము మనము ఎన్నటికీ కాలేము. ప్రియులారా, మనం ఎన్నటికీ కూడా కాలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ, నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ప్రభువునందు స్థిరులయ్యుండుడి అని అక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తారు. ప్రభువునందు స్థిరత్వము కలిగి ఉండాలి. ఆ స్థిరత్వము విశ్వాసమునందు మనల్ని బలపరుస్తూ ఉంటుంది. విశ్వాసమునందు మనము ఎప్పుడైతే బలపరచబడతామో, ప్రార్థన యోధులముగా మనము తీర్చబడతామో, ప్రార్థన యోధులముగా నీవు ఎప్పుడైతే ఉంటావో నీ ప్రార్థనను బట్టి అనేకులకు ఆదరణ కలిగేటటువంటి స్థితి దేవుడు నీ ద్వారా కలుగ చేస్తాడు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఈ మాటలు నేను మీకు వ్రాస్తూ ఉంటున్నాను అని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము మన కుటుంబమును ఆదరించబడుతూ మన ప్రార్థనల ద్వారా ఇతరులు ఆదరించబడలాగున మన స్వంత జీవితాలను క్రమపరుచుకొనుటకు దేవుడు ఈ సమయమును మనకిచ్చాడు. మరి అటువంటి గొప్ప ఆదరణలో మనము ముందుకు కొనసాగేటటువంటి కృప దేవుడి ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.